బాబా బాగేశ్వర్ ఛత్తీస్గఢ్ పర్యటన వివాదంగా మారింది. ఛత్తీస్గఢ్ కు ప్రభుత్వ విమానంలో ఆయన వచ్చారు. దీంతో అధికారికంగా ఎటువంటి హోదా లేని బాబా బాగేశ్వర్ కు ప్రభుత్వ విమానాన్ని ఎలా ఇచ్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అలాగే బాబా కాళ్లకు డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి నమస్కరించడం కూడా మరో వివాదంగా మారింది. బాబా బాగేశ్వర్గా ప్రసిద్ధుడైన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తాజా ఛత్తీస్గఢ్ పర్యటన వివాదాస్పదమైంది. తాజాగా బాబా బాగేశ్వర్ ఛత్తీస్గఢ్లో పర్యటించారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఆయన ప్రభుత్వ విమానంలో పర్యటించారు. దీంతో ఇది వివాదాస్పదమైంది. అధికారికంగా ఎటువంటి హోదా లేని బాబా బాగేశ్వర్కు పర్యటన కోసం ప్రభుత్వ విమానాన్ని ఎలా ఇచ్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులను ఇలా బాబాలకు, విమానాలకు కల్పించడాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వృధా చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదిలా ఉంటే బాబా బాగేశ్వర్ పర్యటన సందర్భంగా మరో వివాదం తలెత్తింది. బాబా బాగేశ్వర్ రాయ్పూర్ విమానాశ్రయంలో దిగగానే అక్కడ ఓ అరుదైన సంఘటన జరిగింది. విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి అప్పటికప్పుడు షూ అలాగే నెత్తిమీద టోపీ తీసి ఇక బాబా బాగేశ్వర్ కాళ్లకు నమస్కరించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా పోలీస్ అధికారి ఎపిసోడ్ వివాదంగా మారింది. యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తున్న ఓ పోలీస్ అధికారి ఒక మత ప్రబోధకుడి కాళ్లకు నమస్కరించడం సరైన చర్య కాదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అంతేకాదు ఇండియన్ పోలీస్ మాన్యువల్లో కూడా సదరు అధికారి తుంగలో తొక్కారని ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. ఇలా నిబంధనలకు బేఖాతారు చేసిన సదరు పోలీస్ అధికారిపై ఛత్తీస్గఢ్ పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే బాబా బాగేశ్వర్ కాళ్లకు ఓ పోలీస్ అధికారి నమస్కరించడంపై వచ్చిన విమర్శలపై ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు విమర్శలకు రాయ్పూర్ సీనియర్ ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ బదులిచ్చారు. ఈ ఘటనలో నిబంధనలను బేఖాతారు చేయడం జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాదు బాబా బాగేశ్వర్ కాళ్లకు సదరు పోలీస్ అధికారి నమస్కరించినప్పుడు ఆయన పూర్తిగా యూనిఫాంలో లేరని రాయ్పూర్ సీనియర్ ఎస్పీ పేర్కొన్నారు. అలాగే అప్పటికే సదరు అధికారి కాళ్లకు షూ అలాగే నెత్తిమీద టోపీ కూడా తీసివేశాడని ఆయన తెలియజేశారు. దీంతో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారన్న ప్రస్తావనే రాదని రాయ్పూర్ సీనియర్ ఎస్పీ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే బాబా బాగేశ్వర్గా ప్రసిద్ధుడైన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఉత్తర భారతదేశాన బాగా పాపులర్. ఉత్తరాదిన ఆయనకు శిష్య బృందం ఎక్కువ. హనుమాన్ కథను చెప్పడంలోనూ అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలను చెప్పడంలోనూ బాబా బాగేశ్వర్ బాగా పేరు పొందారు. గతంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే హిందువులంతా ఐక్యంగా ఉండాలన్న ఆయన తరచూ చెబుతుంటారు. అలాగే కులాల పేరుతో హిందువులు తమలో తామే గొడవలు పడకూడదని ఆయన హితవు పలుకుతూ ఉంటారు. కాగా బాబా బాగేశ్వర్ చుట్టూ వివాదాలు కూడా లేకపోలేదు. ఒక దశలో షిరిడీ సాయిబాబా గురించి బాబా బాగేశ్వర్ చేసిన వివాదానికి దారితీశాయి. ఈ వివాదాల సంగతి ఎలాగున్నా ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా ఉత్తర భారతాన బాబా బాగేశ్వర్ ప్రసిద్ధి పొందారు. దీంతో ఆయన ప్రవచనాలు వినడానికి భక్తజనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఏది ఏమైనా బాబా బాగేశ్వర్ ఛత్తీస్గఢ్ పర్యటన వివాదంగా మారింది.